హాయ్ అండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో హెల్తీగా గోధుమ పిండి బజ్జీ, కొబ్బరి పల్లి చట్నీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా ఈ వీడియో చూసినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మీరు కొట్టే లైక్ నాకెంతో ఉపయోగపడుతుంది. అలాగే నేను చేసే రెసిపీస్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉన్నాయనేది నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు గోధుమ పిండి బజ్జీ ఎలా తయారు చేయాలో చూద్దాం. 1/2 కేజీ గోధుమ పిండి తీసుకుని జల్లించుకోవాలి. ఇందులోకి 1 కప్పు రాగి పిండి వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు గిన్నెలోకి వాటర్ వేసుకుంటున్నాను. నార్మల్ వాటర్ కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. కొంచెంగా వాటర్ వేసుకుని పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మనం మైదా పిండితో చేసుకునే బజ్జీ కన్నా ఇలా గోధుమ పిండి, రాగి పిండి వేసుకుని చేసుకున్న బజ్జీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పిండిని ఇలా చూపించిన విధంగా కలుపుకోవాలి. పలుచగా కాకుండా గట్టిగా కాకుండా ఇలా పిండిని కలుపుకొని మూత పెట్టుకొని 1 గంట పాటు నాననివ్వాలి. ఇప్పుడు కొబ్బరి పల్లి చట్నీ చేసుకోవడానికి 1 కప్పు పల్లీలు, 1 కొబ్బరి చెక్క, 8 పచ్చిమిరపకాయలు, 5 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులో వేసుకుని మొత్తం అన్నీ బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి ముక్కలను మిక్సీ జార్లో వేసుకోవాలి. మనం ముందుగా వేయించుకున్న పల్లీలు, పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసుకోవాలి. ఇందులోకి 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని సరిపడేంత వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. కొబ్బరి పల్లి చట్నీ రెడీ. ఈ చట్నీ పోపు పెట్టుకున్నా బాగుంటుంది, లేకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు బజ్జీ వేసుకుందాం. మనం ముందుగా కలిపి పెట్టుకున్న బజ్జీ పిండిలోకి ఇలా సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వంట సోడా కూడా వేసుకుని మొత్తం బాగా కలుపుకోవాలి.
వంట సోడా వేసుకొని కలుపుకున్నాక మనం ఆయిల్ బాగా హీట్ అయితే ఈ బజ్జీ వేసుకోవాలి. ముందుగా కొద్దిగా పిండి వేసుకొని చూసుకోవాలి. అది పొంగితే వంట సోడా సరిపోయినట్లే, లేదంటే కొంచెం సోడా వేసుకొని కలుపుకొని వేసుకోవాలి. ఇప్పుడు బజ్జీలన్నీ ఇలా వేసుకున్నాక కొద్దిసేపు వీటిని బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత తిరగేసుకొని రెండో వైపు కూడా వేగనివ్వాలి. ఇలా గోధుమ పిండితో చేసుకున్న బజ్జీలు నూనె కూడా ఎక్కువగా పీల్చవు, టేస్ట్ కూడా బాగుంటాయి. ఇప్పుడు ఈ బజ్జీని బాగా వేయించుకోవాలి. ఇవి ఇలా చూపించిన విధంగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి మొత్తం ప్లేట్లో తీసుకున్నాక మిగిలిన పిండిని కూడా మళ్ళీ వేసుకోవాలి. ఇలా బజ్జీ అన్నీ వేసుకున్నాక వీటిని కూడా బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత తిరగేసుకుని రెండో వైపు కూడా బాగా వేయించుకోవాలి. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా గోధుమ పిండి బజ్జీ రెడీ. గోధుమ పిండి బజ్జీ కొబ్బరి పల్లీ చట్నీ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.